నమస్తే సార్. నమస్తే సార్, తాజాగా చూసుకుంటే కొత్త ఇన్ఛార్జీలు 11 మందిని జగన్ గారు సెలెక్ట్ చేయడం జరిగింది. అసలు ఏంటి సంచలనమైన డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటారు? ఎలాంటి రేపు ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు ఇలాంటి వల్ల? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా తీసుకున్న ఏ నిర్ణయం కూడా వెనక్కిపోయింది లేదు. ఆయన ఎలాగైతే మాట తప్పనో మడమ తిప్పనని చెప్పి ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చారో తప్పకుండా ఇప్పుడు ఆయన ఇన్ఛార్జీల నుంచి కొత్త ఇన్ఛార్జీలను మార్చి ఉన్న ఎమ్మెల్యేల స్థానాలు మార్చి వేరే చోట వాళ్ళకి ఇన్ఛార్జీలుగా నియమించినప్పటికీ కూడా ఆయన గతంలో 151 సీట్లతోటి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎంతో కష్టపడి 3000 కిలోమీటర్ల పైచీలకు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలిసి ఆయన కష్టాలు పడి అధికారాన్ని తెచ్చుకున్నారు. అంత సామాన్యంగా అధికారాన్ని వదిలిపెట్టే పరిస్థితి అయితే ఉండదు. ఖచ్చితంగా ఈ 151ని 175గా ఎటువైపుగా ఎట్లా తీసుకెళ్లాలనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సమాలోచనలు చేసే ఇన్ఛార్జీలను ప్రకటించడం జరుగుతుంది. కేవలం ఓటమి భయంతోనే మార్చారు, అసలు మార్చాల్సింది సీఎం క్యాండిడేట్ అనేసి టీడీపీ వాళ్ళు కొంచెం చేయడం అయితే జరుగుతుంది. ఓటమి భయం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చెప్పినా కూడా నేను సింగిల్గా వస్తా, సింహంలాగా వస్తాననే చెప్తున్నారు. ఓటమి భయం మాకుంటే మేము పక్కనున్న పార్టీలన్నింటినీ కలుపుకొని నువ్వురా అని చెప్పి కలుపుకొని వీళ్ళందరినీ కలుపుకొని మేము ఎలక్షన్కి వెళ్తాం. మేము అట్లా వెళ్ళడం లేదు. మాకు గెలుస్తామనే ధీమా ఖచ్చితంగా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి, చంద్రబాబు నాయుడు విషయానికి సిపిఎం, సిపిఐ ఇంకా ఉన్న పార్టీలు మొత్తం కలుపుకొని బీజేపీ వాళ్ళందరూ కలుపుకొని వాళ్ళు ఎలక్షన్కి వస్తున్నారు. సో భయం ఎవరికి ఉన్నట్టు? ఖచ్చితంగా వాళ్ళందరికీ భయం ఉంది, ఓడిపోతామనే భయం ఉంది. కాబట్టి వ్యతిరేక ఓటు చేల్చాం. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటు ఎక్కడుంది? ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెడు చేశాడు ప్రజలకు చెప్పమానండి. ప్రజలకి ఏమి తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు పరిపాలించిన నాయకులు ఎవరైనా సరే, ఎంతమంది నాయకులు ఉన్నా సరే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి చేసినా సరే, ఎంతో కొంత చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత అయితే చేయలేదు ఎవరు కూడా. ఇది జగమెరిగిన సత్యం. లెక్కలతో సహా చూసుకుంటే ఇదే నిజం. గతంలో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ సామాన్య ప్రజలు ఏదైనా సర్టిఫికెట్లు కావాలన్నా, మనకి ఏదైనా పథకాలు కావాలన్నా సరే వాళ్ళ ఇళ్ల ముందుకు వెళ్ళి, ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళ ఇళ్ల ముందుకు వెళ్ళి కూర్చొని గంటల తరబడి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని మాకు ఆ యొక్క సంక్షేమ పథకం కావచ్చు, లేకపోతే ఆ యొక్క సర్టిఫికేట్ కావచ్చు, ఏదైనా సరే తెచ్చుకునే పరిస్థితి ఉండేది. ఒక 10 రోజులు 20 రోజులు తిరగాల్సిన పరిస్థితి వచ్చేది. చిన్న ఉదాహరణ అండి, ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. గతంలో మీ ఇంట్లో ముసలాళ్ళు కానీ, ఆ తెలుగుదేశం పార్టీలో సరే ముసలాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గతంలో పెన్షన్ ఎట్లా తీసుకున్నారో వాళ్ళని ఒకసారి నెంబర్ వేసుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎట్లా పెన్షన్ తీసుకుంటున్నారో నెంబర్ వేసుకోమనండి. 1వ తారీఖు కరెక్ట్గా 5-6 గంటల బెల్లు కొట్టగానే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇచ్చినట్టు జీతం ఇచ్చినట్టుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇంటికి పంపిస్తున్నారు పెద్దవాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేస్తున్నారంటే గవర్నమెంట్ ఉద్యోగులకు ఒక 2 రోజులు 3 రోజులు ఆలస్యంగా జీతాలు పడొచ్చేమో కానీ ఆయన ఏమంటున్నాడు? ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రజలకు సర్వ్ చేసేవాళ్ళు. వీళ్ళందరినీ ఒక అడుగు వెనకే ఉండండి, మీరు మనం ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ప్రజలను ముందు చూద్దామనే ఆలోచనతో చేస్తున్నారు. ఆయన సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు కదా, గవర్నమెంట్ డబ్బులే కదా అని చెప్పారు. ఎవరిచ్చినా కూడా గతంలో చేసిన నాయకులు కూడా ప్రజల సొమ్ముతోటే, ప్రజలు ఇచ్చిన ట్యాక్సులతోటే అందరికీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు ఇచ్చినా ఏది చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత సంక్షేమం ఇంతవరకు ఏ నాయకుడు చేయలేదు, ఎవరూ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు కొన్ని సంక్షేమ పథకాలు తెచ్చారు, దానికి 2 అంతలు పెంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి తీసుకెళ్లి పేద ప్రజలకు మేలు చేస్తున్నాడు. ఏదైనా సరే మన వైద్య రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పెను మార్పులు ఏవైతే ఉన్నాయో దానిని తిరగరాయడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే కుదురుతుంది. అది ఈసారి టీడీపీ జనసేన పొత్తుతో రాబోతుంది. ఈ పొత్తుతో బలగం పెరిగింది, ఇక మనల్ని ఎవరు ఆపేది అనేసి వాళ్ళు అంటారు కదా, వాళ్ళకి ఎలాంటి సమాధానం? మేము ఉన్నాం ఆపడానికి వాళ్ళని, మేమే వాళ్ళని ఆపేది. ఖచ్చితంగా రాసి పెట్టుకోమనండి. ఈసారి చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏ విధంగా ఉండబోతున్నారు? చిలకలూరుపేట నియోజకవర్గానికి వచ్చేసరికి మాకు గతంలో రజనీ గారికి టికెట్ ఇచ్చినప్పుడు కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేసి, పార్టీ అందరం కలిసికట్టుగా పనిచేసి మేడం గారిని 8000 పైచీలకుతోటి ఎమ్మెల్యే గెలిపించుకున్నాం. తర్వాత మేడం గారి పనితీరును చూసి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఇవ్వడం జరిగింది. ఆమె మంత్రిగా రావడం కూడా మేము ఎంతో సంతోషకరంగా ఉన్నాం. ఇప్పుడు అదే రజనీ గారు ఇప్పుడు గుంటూరు పశ్చిమానికి మార్చబడ్డారు. మాకు కొత్త ఇన్ఛార్జిగా మల్లరాజేష్ నాయుడు గారిని ఇచ్చారు. ఆయన నియోజకవర్గంలో సుపరిచితుడు. దాదాపు ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు నాకు తెలిసిన నియోజకవర్గంలో. ఆయన అంతా సుపరిచితుడు అనమాట. కొత్త అయితేనే కాదు, ఇక్కడ లోకల్ ఆయన అందరికీ సుపరిచితుడు. వాళ్ళ నాన్నగారు సుపరిచితుడు. ఖచ్చితంగా ఆయనతోటి పాటు మేమందరం కూడా కలిసి పనిచేసి ఇక్కడ మళ్ళీ
ఈ 8,000ని 16,000 మెజార్టీ 20,000 మెజార్టీ చేసి ఆయన గెలిపించుకుంటాం, ఖచ్చితంగా గెలిపించుకుంటాం. పుల్లారావుకి ఈ పాటికి గుండెలో రైలు పరిగెత్తున్నాయని మేము అనుకుంటున్నాం. అంటే ఈసారి జనసేన ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ చిలకలూరుపేట? జనసేన ఎఫెక్ట్ అంటే జనసేన ఎఫెక్ట్ వాళ్ళకి అసలు క్యాడరే లేదండి. క్యాడర్ ఎక్కడ ఉంది? గ్రామాల్లో నాయకులు ఎక్కడ ఉన్నారు? గ్రామాల్లో ఒక క్యాడర్ ఎక్కడ ఉంది? వాళ్ళకి ఒక బూత్ ఏజెంట్ ఎక్కడ ఉన్నాడు? ఒక బూత్ కార్యకర్త ఎక్కడ ఉన్నాడు? లేకపోతే ఒక గ్రామాన్ని ఒక నడపడానికి ఒక నాయకుడు అనేవాడు ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో ఎవరైనా ఉన్నారు చెప్పండి? ఎవరు లేరు. వాళ్ళకి పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయన చిన్నలతోటి ఆయన సినిమాలో డైలాగులు చెప్పినట్టు చెప్పి నేను గెలుస్తాను, నేను వాళ్ళని చేస్తాను, చీల్త నేను పొడుస్తాను, లాగుతానంటే కుదరదు. ఖచ్చితంగా సంస్థాగతంగా పార్టీ నిర్మించుకొని జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల తర్వాత పార్టీ నిర్మించుకున్న తర్వాత 10 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా పార్టీని సంస్థాగతంగా నిర్మించుకొని పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము ఏం చేస్తామని చెప్పి ప్రజలకు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా మళ్ళీ ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉండిద్ది. ఆయన ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు. అలా నెరవేర్చుకోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు 23కు పరిమితం అయ్యాడు. ఇప్పుడు నేను ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేసేదానికన్నా కూడా నేను ఎక్కువగా చేస్తానని చెప్పి, సంక్షేమ పథకాలు ఇంకా ఎక్కువ చేస్తానని చెప్పి ఆయనే చెప్పాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అని ఆయనే చెప్పాడు. ప్రజలు ఎట్లా నమ్ముతారండి? ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ప్రజల చెవుల్లో లిల్లీ పూలు పెట్టుకోలేరు. ప్రజలు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి నిశ్చితంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఓటు గుద్దేటప్పుడు రేపు ఓటు బ్యాలెట్ బాక్సులు బయటకు వస్తే వాళ్ళ గుండెలు పగిలిపోతాయి అనమాట. అంత మెజారిటీ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి.